దేవునికి మహిమ కలుగునుగాక. మరి ప్రారంభ ప్రార్థన చేసుకొని జరగబోతున్నటువంటి సెమీ క్రిస్మస్ వేడుకల కొరకు మనందరము మనసారా దేవుణ్ణి స్తుతిస్తూ, మనసారా దేవుణ్ణి ఆరాధిస్తూ, ఎలాంటి ఆటంకములు, ఎలాంటి ఇరుకు ఇబ్బందులు ఎదురవ్వకుండా, ఎలాంటి సమస్యలు మన దరిదాపుకు రాకుండా ఈ ప్రాంగణం అంతటా పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లుగా, ఈ ప్రాంగణం అంతటా దేవుని శక్తితో నింపబడినట్లుగా జరగబోతున్నటువంటి ప్రతి కార్యక్రమమును దేవుడు మనందరికీ దీవెనకరముగాను, మన గ్రామానికి ఆశీర్వాదకరముగాను, దేవునికి మహిమార్థమై జరిగించినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి మనందరము ప్రార్థన చేద్దాం. పాటల యందు, ఆరాధన యందు, వాక్యము ద్వారా, క్రిస్మస్ కిట్ల ద్వారా, తర్వాత జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా దేవుడు మాత్రమే మహిమ పొందినట్లుగా, అనేక మంది ప్రజలను ఈ ప్రాంగణంలో దేవుడు నింపునట్లుగా, దేవుని పరిశుద్ధాత్మను పొందుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. మమ్మలను మరిమిట్లు ఎక్కువగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన, నీ ఘనమైన, నీ ఆశ్చర్య కార్యము కలిగినటువంటి ఆలోచనకర్తమైనటువంటి నీ నామాన్ని బట్టి వేలాది వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం దేవా. గడిచినటువంటి దినములన్నిటి నుండి ఈ రోజు వరకు సజీవులుగా నీ రెక్కల మాటను భద్రపరిచి సంరక్షించి మేమందరమునైనా ఒకే కుటుంబముగా నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి, ధన్యతను బట్టి మీకు వేలాది స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభా. మా సంఘ కాపరిని బట్టి మీకు వందనాలునైనా, డీసీ గారిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాము, వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలునైనా, స్థానిక సంఘమైనటువంటి మా సిఎస్ఐ సంఘాన్ని బట్టి మీకు వందనాలు. ఎంతో ఖర్చుతో, వ్యయంతో కూడినటువంటి ఈ ఏర్పాట్లన్నీ చేసినటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇది మా గొప్ప కొరకు కాదు నాయనా, నీకు మహిమార్థమై జరుగునట్లుగా నీ పరిశుద్ధాత్మతో నింపండి. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా అది మీకు మాత్రమే మహిమ జరిగినట్లుగా సహాయమును దయచేయండి. ఈ ప్రార్థన, ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు ప్రారంభం నుండి ముగింపు అయిపోయేంత వరకు కూడా మీ పరిశుద్ధాత్మతో నింపండి. ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడండి, ప్రతి వ్యక్తిని మీరు దీవించండి, ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. వట్టి చేతులతో వారి వారి గృహాలకు వెళ్లకుండా ఒక నూతనమైన వాగ్దానాన్ని తీసుకొని, ఒక నూతనమైనటువంటి దీవెనలు తీసుకొని, ఒక నూతనమైనటువంటి ఆశ్చర్య కార్యాలను పొందుకొని, ఒక నూతనమైనటువంటి నీ గొప్ప కార్యాలను వారి జీవితాలలో, వారి కుటుంబాలలో వెలుగు చూసే భాగ్యాన్ని దయచేయండి. ఇది ప్రారంభిస్తూ ఉండగానైనా ఈ కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. కష్టపడిన వారిని, ఆర్థిక సహాయం చేసిన వారిని, ఈ ఏర్పాట్లు చేసిన వారిని, ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ సమృద్ధిగా మీరు దీవించండి. వారి కుటుంబాన్ని దీవించి ఎలాంటి ఆటంకములు జరగకుండా నీకు మహిమార్థమై ఈ కార్యక్రమం అంతటిని జరిగించమని యేసు నామములో అడిగి పెట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.